హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నమ్ ఆడియోస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అట్లాగే నాతోటి టెక్నీషియన్లకి, కస్టమర్ దేవుళ్ళకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 20 రోజుల నుంచి అయితే చాలా బిజీగా ఉన్నాను. వినాయక చవితికి సంబంధించినటువంటి యాంప్లిఫైర్స్ కానీ, అంటే టోటల్గా మిగతా వర్క్ కానీ పక్కన పెట్టేసాను. ఆడియోకి సంబంధించిన యాంపులు కానీ, అట్లాగే 5.1 యాంపులు కానీ, డాల్బీ యాంపులు కానీ ఏం చేయట్లేదు ప్రజెంట్. ఓన్లీ ఈ ఫోకస్ మొత్తం వినాయక చవితి. ఎందువల్లంటే వినాయక చవితి అంటే బేసిక్గా నాకు చాలా ఇష్టం. గణపతిని పెట్టుకుని పూజించడం, నిమజ్జనం చేయటం చిన్నప్పటి నుంచి నాకు మంచి అలవాటు ఉంది. ఇష్టం మీద ఏంటంటే ఈ కస్టమర్లకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ యాంప్లిఫైర్లు అయితేనేమి, స్పీకర్స్ అయితేనేమి నాకున్న బడ్జెట్లో, నాకున్న లిమిటేషన్లో కొన్ని రకాలైతే నేను ప్రతి సంవత్సరం మూమెంట్ ఇస్తుంటాను. దానికి తగ్గట్టే బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఈసారి మనం దేంతో మనం బిజినెస్ చేసాము అనేది నేను మీతో కాసేపు డిస్కస్ చేస్తాను. అంటే ఈ సంవత్సరం ఏ విధంగా వ్యాపారం జరిగింది, జనరల్గా పబ్లిక్ వేటిని ఎక్కువ లైక్ చేస్తున్నారు అనే దాని గురించి వాళ్ళు నేను డిస్కస్ చేస్తాను. దాని ప్రకారం అయితే నా దగ్గర ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒకసారి అన్నిటిని ఎలివేట్ చేస్తాను. ఒకసారి చూద్దాం. ముందుగా ఏంటంటే జనరల్గా అయితే యాంప్లిఫైర్ వాటికి సంబంధించిన బాక్స్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే అందరూ ఈజీగా మూవ్మెంట్ ఇచ్చే, ఈజీగా మూవబుల్ టైపు, అంటే యాంప్లిఫైర్ దాంట్లో ఉండాలి, స్పీకర్ దాంట్లో ఉండాలి, విత్ మైక్, అది కార్డ్లెస్ కానీ కార్డు కానీ. ఈ టైప్ ఏంటంటే హ్యాపీగా తీసుకెళ్తున్నారు, చక్కగా వాడుకుంటున్నారు. వాటిలో కొన్ని రకాల మోడల్స్ అయితే ఈ సంవత్సరం బాగా బాగా విపరీతమైన స్పీడ్ అందుకున్నాయి బిజినెస్ వచ్చేసి. దాని ప్రకారం ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూపిస్తాను. అంటే నేను పెట్టిన వాటిలో దాదాపుగా మొత్తం ఆల్మోస్ట్ 80% అయితే సేల్ అయిపోయిందండి. కంప్లీట్గా సేల్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా చూపించేదేం కాదు, నా దగ్గర స్టాక్లో మిగిలిన అయితే నేను చూపిస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఇవన్నీ టవర్ టైప్ అండి, ఇవి పక్కా టవర్ టైపు. ఇది వచ్చేసి స్ట్రేంజర్ కంపెనీ. ఇది కూడా మూవబుల్ టైపే, విత్ బ్యాటరీ టైప్. ఇది కంప్లీట్గా బ్యాటరీ, స్ట్రేంజర్ కంపెనీ. దీనికి వచ్చేసి ఒక మౌత్ ఇస్తారు, కార్డ్లెస్ మౌత్ ఒకటి ఇస్తారు. ఈ కార్డ్లెస్ మౌత్ ప్లస్ ఇన్బిల్ట్ బ్యాటరీ ఒకటి వస్తుంది. అంటే మనం పొరపాటున ఎప్పుడైనా కరెంటు పోయినా కానీ, లేదా కరెంటు ఆ పవర్ ఫెసిలిటీస్ లేనటువంటి ప్రాంతంలో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. మ్యాక్సిమం 3 hours బ్యాకప్ వస్తుంది. ఇది వర్కింగ్ కూడా బాగుంటుంది, ప్లస్ రిపేరబుల్ అండి. ఇది ఏదైనా ట్రబుల్ వచ్చినా కానీ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు, వాడుకోవచ్చు అండి. ఇది ఎటువంటి కంప్లైంట్, మామూలు టెక్నాలజీ బోర్డులన్నీ ప్రతి స్పేర్ దొరికేది. అట్లాగే ఇది ఒక టవర్ టైప్. చూడండి డిజైన్, చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ లైటింగ్ కానీ సైడ్ వచ్చేసి దీనికి 10 inches ఊఫర్ ఇస్తారండి, దీనికి సబ్ ఊఫరు. అట్లాగే దీంట్లోనే వచ్చేసి వాయిస్కి, చూటర్కి వచ్చేసి ఫ్రంట్ స్పీకర్స్ ఇస్తాడు. అట్లా లైటింగ్, ఎలివేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇవి కూడా చాలా బాగానే కస్టమర్స్ అయితే చాలా బాగా కొన్నారు. ఇవి కూడా అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోయినాయండి. తర్వాత దీంట్లో ఇదో మోడల్ ఉంది. ఇది ప్రైవేట్ అనే కంపెనీ, ఇది యూనివర్సల్. దీంట్లో మీడియం క్వాలిటీ. ఇది కూడా వినాయకుడి బొమ్మల దగ్గర అంతా చాలా చిన్న చిన్న పిల్లలండి, బాగా చిన్న పిల్లలు చాలా ఉత్సాహంగా అయితే మటుకు కొన్నారు. యాంప్లిఫైర్స్ కంటే కూడా ఎక్కువగా ఇటువంటి టవర్స్ అయితే మటుకు ఎందువల్లంటే లో బడ్జెట్లో వస్తాయి, పెద్ద భారీ బడ్జెట్ ఏం కాదు. ఈ పెద్ద బ్రాండ్స్కి వెళ్ళలేకే 15,000 నుంచి పైకి వెళ్తాయి. 15,000, 20,000 బట్టి వాటికి నో వారంటీ. ఏదన్నా పొరపాటు ట్రబుల్ వచ్చినా కానీ అవి అవ్వకపోవచ్చు, ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్. ఇవైతే మటుకు ఏదైనా వాడుకోవచ్చు, కంప్లైంట్ వచ్చినా కానీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ ఇయర్ దాచిపెట్టినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి హ్యాపీగా వాడుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే రిపేరబుల్ అనమాట. అట్లాగే ఇది జేటీపీ అని సింపుల్ అండి. ఇది బ్లూటూత్ పెట్టుకోవచ్చు, అట్లాగే పెన్ డ్రైవ్, మెమరీ కార్డు పెట్టుకోవచ్చు అండి. ఇది ఇన్బిల్ట్ బ్యాటరీ. దీనికి ఒక మైక్ వస్తుంది, చాలా ఎఫెక్ట్ బాగుంటుందండి, వండర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఇంకొక చిన్న మోడల్ వస్తుంది. చూడండి ఎలా ఉందో, చిన్న సైజు తాబేల్లా ఉంది. దీనికి డిఫరెంట్ మోడ్స్, లైటింగ్ కానీ అంతా ఇస్తారు. ప్లస్ ఇది సోలార్ ద్వారా కూడా రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు రైడ్ కూడా చాలా తక్కువ అండి. లోపల దీనికి మంచి ఆఫర్ ఇస్తాడు. ఇవి కూడా కార్డ్లెస్ మైక్ అండి. ఇది
ఛార్జింగ్ వచ్చేసి జనరల్గా విహెచ్ టైప్ పోర్ట్, ఇది విహెచ్ పోర్ట్. అట్లాగే సోలార్ ద్వారా కూడా రీఛార్జ్ అవుతుంది. చిన్న బొమ్మల దగ్గర ముచ్చటగా సింపుల్గా ఇంటికాడ పిల్లలు హుషారుగా చేసుకోవడానికి ఇవి యాంప్లిఫైర్ స్పీకర్స్ విడిగా పెట్టకుండా ఇవి కూడా కొన్నారు పిల్లలు. అట్లాగే ఇది చూడండి, హెవీ డ్యూటీ అండి ఇది. ఇది వచ్చేసి కంప్లీట్గా డిజిటల్ టెక్నాలజీ, టాలీ అంటారు దీన్ని. టాలీ చూడండి, కంప్లీట్గా టాలీ మోడల్. ఇది కింద వీల్స్ వస్తాయి. అయితే వీటికి నో వారంటీ అండి. ఇవి ఎందువల్లంటే బాగానే పనిచేస్తాయి, కానీ రిపేర్ వస్తే మటుకు మ్యాక్సిమం ఛాన్సెస్ తక్కువ. బట్ అవుట్లుక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అవుట్లుక్ అయితే చాలా బాగుంటుందండి, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ కూడా మ్యాక్సిమం 3 to 4 hours వస్తుంది నాన్ స్టాప్గా వాడినా. చాలా బాగుందండి ఇది కూడా. యాంప్లిఫైరు, స్పీకర్స్, ఈ మైకులు, ఈ గోలంతా మాకెందుకు అనుకునే వాళ్ళకి ఇవన్నీ మంచి చాయిస్ అని చెప్పొచ్చండి. ఎందువల్లంటే అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇక సపరేట్గా ఒక పని లేదు. బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది, మెమరీ కార్డ్ ఉంటుంది, విత్ కార్డ్లెస్ మైక్ ఉంటుంది. బెస్ట్ పెర్ఫార్మెన్సే. బట్ వారంటీకి వచ్చే లెక్క మటుకు మన 50-50 ట్రబుల్ వచ్చిందంటే మటుకు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇవి కొనేటప్పుడు చూసుకోనండి, టెక్నీషియన్ అడిగి ఇది రిపేరబుల్లా కాదా కనుక్కొని మీరు తీసుకోండి, ఎక్కడ లాంగ్ ఉండేవాళ్ళు. అంటే దాంట్లో ఇది చిన్న సైజ్ అండి. ఇది సేమ్, ఇది ఇన్బిల్ట్ బ్యాటరీ, ఛార్జింగ్ టైపు ఇచ్చినది. ఇది చాలా బాగుందండి. ఇది వాయిస్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వచ్చింది. అవుట్పుట్ కూడా చాలా బాగుందండి. ఇది దాదాపు దగ్గరగా ఒక 40 watt అవుట్పుట్ వస్తుంది. ఇవ్వండి, వీటికి వచ్చేసరికి చూడండి, వీటికి ఇంకా ఇంతకుముందు నిన్నైతే మంచి మోడల్స్, ఇంకా టాప్ మోడల్స్ అయితే అమ్మున్నాను. బట్ వాటిని నేను వీడియో చేయడం కుదరలేదు. ఇవాళ ఇవన్నీ మీకు మళ్ళీ డిస్కషన్ కుదరదేమని చెప్పి ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అట్లాగే యాంప్లిఫైర్స్ వచ్చేసి మనం ఏం రన్ చేసాం, ఎటువంటి యాంప్లిఫైర్స్ అయితే మనకి మూమెంట్ ఇచ్చామని చెప్పేసి ఒకసారి అవి కూడా చూపిస్తాను, చూద్దాం. లోపల 120 watt ఇవన్నీ సపరేట్గా ఆర్డర్ ఇచ్చి అసెంబుల్ చేయించిన బాక్స్ అండి. ఇవి విడిగా స్పీకర్స్ బిగిచ్చేసాను. రీజనబుల్ ప్రైస్లో బాగానే రన్ అయినాయండి. అట్లాగే దాంట్లో తక్కువ రేట్లు కూడా 12 inch కూడా ఉన్నాయి. ఈ చివరి బాక్స్ 1 piece ఉంది, అటువంటివి కూడా రన్ అయినాయి బాగానే. ఎట్టకేలకు ఈ సంవత్సరం ఏంటంటే సక్సెస్ఫుల్గానే జరిగిందండి బిజినెస్. అంత కాస్ట్ కాకుండా మీడియం ప్రైస్లో బాగా జరిగినాయి బిజినెస్. పిల్లలు, చిన్న పిల్లలు, యూత్ బాగా సంతోషంగా అయితే ఫెస్టివల్ని చేశారు. ఎందువల్లంటే ఇక్కడ బిజినెస్ జరిగేదాన్ని బట్టి అక్కడ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, వాటి కార్యక్రమాలు అనేది మనకు బాగా పూర్తిగా తెలుస్తుంటాయి. ఇక్కడ మౌత్లని, వైర్లని చాలా బాగా జరిగింది బిజినెస్. ఇంకా 250 watt అట్లాగే 500 watt యాంప్లిఫైర్స్ అయితే నేను ఎక్కువేం తెప్పించలేదండి, 5 పీసులు తెప్పిస్తాను. అవి కూడా వెళ్ళిపోయినాయి. స్టాక్ దాదాపు క్లియరెన్స్ అయింది. ఒక టవర్ గురించి అయితే మనం డిస్కషన్ అయిపోయింది. తర్వాత యాంప్లిఫైర్స్ గురించి అయితే మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఈ యాంప్లిఫైర్స్ వచ్చేసి భారీ ప్రైసులు, పెద్ద బ్రాండ్స్ కాదండి, ఇవి మీడియం అండి. ఇది ఎకానమీ ప్రైస్లో ఎవరికైనా అందుబాటులో ఉండేటువంటి ప్రైస్లోనే నేను సెలెక్ట్ చేసుకుని బిజినెస్ పెట్టాను. అందువల్ల దానివల్ల ఏమైందంటే ఈ రెంట్కి తెచ్చుకొని ఇబ్బంది పడే వాళ్ళ కోసం కొంతమంది ఏంటంటే కొనుక్కునేసేసి మనం వాడుకుందాం అనుకునే వాళ్ళ కోసం. ఎందుకంటే రెంట్ తెచ్చుకోవడం పర్ డేకి 1000 పడుతుంది. ఈ 1000 పడినందువల్ల 10 రోజులు 10,000 అయిపోతుంది. సింపుల్గా ఒక యాంప్లిఫైర్, ఒక బాక్స్ లేదా ఒక యూనిట్ తీసుకునేసి హ్యాపీగా యూజ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పనిచేస్తాయనే ఉద్దేశంతో నేను ఇవి కొన్ని సెలెక్ట్ చేశానండి. ఇది చూడండి, ఇట్లా 125 watt, అట్లాగే 80 watt, 75 watt, అట్లాగే ఇది 100 watt, ఇది 40 అంటే 50 watt. ఇవన్నీ ఇవి జనరల్గా 40+40 watt. ఇవన్నీ దీనికి తగ్గట్టు దానికి సంబంధించిన బాక్సులు అయితే కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు. ఇవి మీడియంలో ఎకానమీ పర్పస్ వాళ్ళకి చాలా బాగా పనిచేసినాయండి. ఎక్కువగా కూడా రన్ అయిన మటుకు ఇటువంటి యాంప్లిఫైర్స్ ఎక్కువ నేను బిజినెస్ బాగా జరిగింది వీటి వల్ల. ఆ తర్వాత వచ్చేసి మౌత్ పీసులకు వచ్చేసరికి జనరల్గా కార్డు ఇట్లాంటి ఈ మౌత్ పీసులు చూపించండి. వాటిలో రకాలు చూడండి ఒకసారి.
వాటిలో రకాలు ఇట్లాంటి రకాలు ఉన్నాయి. యూనిట్లు అయితేనే మొత్తం కంప్లీట్గా ఇవన్నీ. తర్వాత వీటితో పాటు మౌతులు అంటే వైర్లెస్ వైరు ఇట్లా ఉంటాయి కాబట్టి కొన్ని రకాలు అవి కూడా బాగానే రన్ అయినాయండి. అది వీటిలో ఇవాళ దీంట్లో నేను ఇవి కూడా ఈ సంవత్సరం ఇటువంటి పీసెస్ కూడా 4-5 పీసులు అమ్మున్నానండి. ఇది బాక్స్ ఇలా వస్తుంది. ప్రొఫెషనల్ మీటింగ్ మైక్రోఫోన్ అని చెప్పేసి సింపుల్గా ఉంటుందండి. దీన్ని స్టాండ్ మీద పెట్టేసుకోవచ్చు. ఇక పెద్దగా పట్టుకోవడం కూడా వెయిట్ కూడా ఏమి ఉండదండి. ఇది ఒక్కటే కొద్దిగా వెయిట్ ఉంటుంది బరువు ఆపడానికి. అట్లా కాదు, అది కంఫర్టబుల్ అండి. ఇది చాలా హాయిగా ఉంది, మోడల్లో బాగుంది. ఇవి కూడా 4-5 పీసులు అయితే రన్ అయినాయండి. ఇది స్పెషల్ అనిపించింది నాకు బాగా. ఇక తర్వాత జనరల్గా కార్డ్లెస్ మైక్లు, ఇది ఇటువంటి కార్డ్లెస్ మైక్స్. ఇలా వస్తాయండి కార్డ్లెస్ మైక్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. 1 రూపాయలు ఉందండి, చాలా లైట్ అండి. ఇలా వస్తుంది చివరిది. తర్వాత ఒక మౌత్ తీసేసి వీటి డబ్బులు కూడా వచ్చాయండి, బట్ స్టాక్ అయితే అయిపోయింది. ఇట్లా వైర్ లేకుండా, వైరు కొంతమంది 10 మీటర్లు వాడాలి, 10 మీటర్లు వచ్చి 500-600 వైరే పడుతుంది. దానికి వైర్తో ప్రాబ్లం లేదు. దాదాపు 20 మీటర్లు, మ్యాక్సిమం 20-25 మీటర్లు అయితే పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్యాచ్ అవుతుంది. ఓకే, కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఇవాళ దాకా నిన్నటి ఇవాళ దాకా జరిగినటువంటి బిజినెస్, నా షాప్లో జరిగినటువంటి బిజినెస్ గురించి అయితే నేను కంప్లీట్గా డిస్కస్ చేశాను, అయిపోయిందండి. ఇది పరిస్థితి. తర్వాత నెక్స్ట్ వీడియోలో, ఇక రాబోయే వీడియోస్లో మన కొత్త యాంప్లిఫైర్ యాజ్ యూజువల్ మన వర్క్ ఉంటుంది కాబట్టి ఆటోలు కానీ లేకపోతే ఆడియో సిస్టమ్స్, ట్రాక్టర్స్ కానీ కొన్ని మోడల్స్ అయితే చాలా ఆర్డర్స్ అయితే రెడీగా వచ్చున్నాయి ప్రీవియస్ ముందుగానే. ఇక రేపటి నుంచి ఇక అవి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, జై హింద్.